హాయ్ అండి. ఈరోజు వీడియోలో మిల్క్ ఓట్స్ తయారు చేసుకుందాం సింపుల్‌గా. ఫస్ట్ అయితే మీరు ఓట్స్‌ని వేపండి ఒక కప్పు వరకు. తర్వాత దాంట్లోకి ఒక కప్పు నీళ్ళు వేపిన తర్వాత ఒక కప్పు నీళ్ళు, తర్వాత ఒక 2 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. అందుకని వీడియో పెట్టలేదు. ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిపోవాలనమాట. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే, ఒకసారి అయితే కనుక బాగా మిక్స్ చేసుకోండి. రోల్డ్ ఓట్స్ అయితే కనుక కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. మామూలు ఓట్స్ అయితే కనుక 5 మినిట్స్‌లో అయిపోద్ది. తర్వాత మీరు యాలకులు ఉంటాయి కదా! ఒక 4 యాలకుల వరకు ఈ విధంగా దంచి వేసుకోవాలనమాట. చూసారు కదా! ఇలా వేసిన తర్వాత మీరు బెల్లం ఉంటది కదా! బెల్లం మీ టేస్ట్‌కి సరిపడా స్వీట్‌నెస్‌కి తగ్గట్టు కొద్దిగా వేసుకోండి. వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ ఓట్స్ అనేవి చక్కగా హెల్తీకి కూడా మంచిదనమాట, హెల్త్‌కి కూడా. అలాగే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా అయిన తర్వాత మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే కనుక యాపిల్, దానిమ్మ, అరటిపండు ఇవి వేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే కనుక పైన వేసుకొని హ్యాపీగా తినొచ్చనమాట. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. నెయ్యిలో వేపుకొని చాలా బావుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.